డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. Welcome to Social Post. This is Lalitendranath, founder of Golden Ratio Profile. Golden Ratio Profile ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. లైవ్లో ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? లైవ్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకున్న ఒకే ఒక ఆప్షన్ గ్యాన్ ఫ్యాన్. అయితే ఈ గ్యాన్ ఫ్యాన్లో మనకి గోల్డెన్ రేషియో అనేది మిస్ అవ్వటం వల్ల మనం గ్యాన్ ఫ్యాన్కి బదులుగా ఫిబొనాకీ ఫ్యాన్ అనే టూల్ని యూస్ చేసుకుంటాం. ఫ్యాన్ యొక్క సక్సెస్ రేట్ అనేది 45 డిగ్రీ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్యాన్ని ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్లో పెడితేనే దాని అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ముందుగా ఫ్యాన్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ట్రేడింగ్ వ్యూలో మనకి లెఫ్ట్ సైడ్ టూల్ బార్లో థర్డ్ ఆప్షన్లో ఫిబ్ స్పీడ్ రీట్రేస్మెంట్ ఫ్యాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందుగా ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్యాన్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే సెట్టింగ్స్ అయితే ఉన్నాయో మీ టూల్లో కూడా ఖచ్చితంగా సెట్టింగ్స్ని ఇలానే పెట్టుకోవాలి. కొన్ని ఎనేబుల్ చేయాలి, కొన్ని డిజేబుల్ చేయాలి. వాల్యూస్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కలర్స్ కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడ ఎటువంటి కలర్స్ ఉన్నాయో అటువంటి కలర్స్ యూజ్ చేయండి. ఫ్యాన్ అనేది మనం రెండు రకాలుగా డ్రా చేసుకోవచ్చు. ఒకటి నార్మల్ స్కేల్లో డ్రా చేసుకోవచ్చు, రెండోది ఇన్వర్టెడ్ స్కేల్లో డ్రా చేసుకోవచ్చు. ఫ్యాన్ని నార్మల్ స్కేల్లో డ్రా చేసినప్పుడు ఆ జోన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలానే ఇన్వర్టెడ్ ఫ్యాన్ అనేది డ్రా చేసినప్పుడు ఆ జోన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఈ విధంగా ఉంటుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో ఇండికేటర్ సెట్టింగ్స్లో జిఆర్పి ట్రెండ్ నార్మల్ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేయగానే ఫ్యాన్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఇన్వర్టెడ్ ఫ్యాన్ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఫ్యాన్ని మనం ఎట్ ఏ టైము నార్మల్ స్కేలు, ఇన్వర్టెడ్ స్కేలు ఈ రెండిట్లో చూడాలి అంటే మనకి చాలా కష్టం అవుతుంది. అందుకే ఫ్యాన్ని మనం ఏ చార్ట్లో అయినా సరే నార్మల్ స్కేలే యూజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక ఇండియన్ మార్కెట్ చార్ట్. మనకి ఇండియన్ మార్కెట్లో లాస్ట్లో ఒక 15 మినిట్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి పర్టికులర్గా నెక్స్ట్ డేకి ఫస్ట్ 1 అవర్కి మనం ట్రెండ్ చూసుకోవాలి అనుకుంటే ఈ ఎంటైర్ 1 అవర్ 15 మినిట్స్ని మనం ఇలా ఒక బాక్స్ లాగా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసి మనం ఫ్యాన్ని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం లోయెస్ట్ సపోర్ట్ ఏదో ఐడెంటిఫై చేసుకోవాలి, హైయెస్ట్ రెసిస్టెన్స్ ఏదో ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ స్టార్టింగ్ పాయింట్ మాత్రం మనం 215K స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్గా లోయెస్ట్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి అలైన్ చేసుకుని రెసిస్టెన్స్ టాప్ లైన్ ఏదైతే ఉందో ఆ టాప్ లైన్కి వెళ్ళాలి. అయితే మనం ఎండింగ్ పాయింట్ అనేది 329 మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ 215 మీద క్లిక్ చేయాలి, ఎండింగ్ పాయింట్ అనేది 329 మీద క్లిక్ చేయాలి. ఈ 215కి బేస్ పాయింట్ ఏంటి అంటే లోయెస్ట్ సపోర్టు, ఈ 329కి బేస్ పాయింట్ ఏది అంటే హైయెస్ట్ రెసిస్టెన్స్. ఈ విధంగా ఫస్ట్ 1 అవర్కి మాత్రం మనం మాన్యువల్గానే డ్రా చేసుకోవాలి. లేదంటే మనం ఆటోమేటెడ్ ఫ్యాన్ యూజ్ చేస్తే కనుక లాస్ట్ 15 మినిట్స్కి ఫ్యాన్ అనేది వస్తుంది. అది రాంగ్ అవుట్పుట్. కాబట్టి మనం ఫస్ట్ 1 అవర్కి మాన్యువల్గానే ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవాలి. మార్కెట్ అనేది మనకి మల్టీ డైమెన్షన్. కేవలం ఒక డైమెన్షన్లో మాత్రమే మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే మనం మార్కెట్ని పర్ఫెక్ట్గా గెస్ చేయలేము. సో మార్కెట్ని మనం మల్టీ డైమెన్షన్లో చూస్తేనే మనం మార్కెట్ యొక్క మూవ్మెంట్ని అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని మనకి కరెక్ట్గా చూపించగలిగేది ఫ్యాన్. సో జనరల్గా మనం ఫ్యాన్ అనే దాన్ని నార్మల్ స్కేల్లో డ్రా చేసుకోవాలి, అలానే ఇన్వర్టెడ్ స్కేల్లో కూడా డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం నెక్స్ట్ సెషన్కి ఫ్యాన్ అనేది యూజ్ చేసి ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలంటే ముందుగా ప్రీవియస్ సెషన్కి ఫ్యాన్ అనే దాన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అయితే ఇలా చూడటం వల్ల మార్కెట్ అనేది మనకి కొంచెం క్లమ్సీగా ఉంటుంది. అయితే పర్టికులర్గా మనకి ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు ఉంటాయి కాబట్టి సో మనం కాల్లో నార్మల్ ఫ్యాను అలానే పుట్టులో కూడా నార్మల్ ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా మనకి నార్మల్ ఫ్యాన్ అనేది మార్కెట్ ఫాలింగ్ ని కరెక్ట్గా చూపిస్తుంది. ఇన్వర్టెడ్ ఫ్యాన్ అనేది మార్కెట్ రైజింగ్ ని కరెక్ట్గా చూపిస్తుంది. అయితే మనం ఇక్కడ రెండిట్లోనూ మనం నార్మల్ ఫ్యానే వాడుతున్నాం కాబట్టి ఏ చార్ట్లో మార్కెట్ ఫాల్ అవుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి. మనం నార్మల్ ఫ్యాన్ పెట్టినప్పుడు మార్కెట్ ఎక్కడ పెరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టకూడదు. ఖచ్చితంగా మార్కెట్ ఎక్కడ ఫాల్ అవుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి.
బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఒక యాంగిల్ ని క్రాస్ చేసింది అంటే ప్రైస్ అనేది నెక్స్ట్ యాంగిల్ ని టచ్ అవుతుంది. ఇది 90% జరుగుతుంది. ఎప్పుడన్నా ఒక 10% ఫెయిల్ అవుతుంది తప్ప 90% ఫ్యాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఒక యాంగిల్ ని కట్ చేసింది అంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది నెక్స్ట్ యాంగిల్ వరకు వస్తుంది. అయితే మనకి కొన్నిసార్లు ఈ ఫ్యాన్ ని క్రాస్ అయ్యేటప్పుడు ప్రైస్ ఒకేసారి ఫాల్ అవుతుంది. ప్రైస్ ఒకేసారి ఫాల్ అయినప్పుడు ప్రైస్ ఆల్రెడీ ఫాల్ అయిపోయింది, ఇంకా టార్గెట్ కొంచెమే కదా ఉంది అని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఆలోచిస్తాం. కానీ ప్రైస్ ఖచ్చితంగా రీట్రేస్మెంట్ వస్తుంది. ఏ యాంగిల్ అయితే ప్రైస్ క్రాస్ చేసిందో ఆ యాంగిల్ వరకు ప్రైస్ అనేది రీట్రేస్మెంట్ వస్తుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆ యాంగిల్ ని క్రాస్ చేసే లోపు ఖచ్చితంగా ప్రైస్ రీట్రేస్మెంట్ వస్తుంది. రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి. ప్రైస్ సడన్ గా డ్రాప్ అయింది కాబట్టి మనం గాల్లో ఎంట్రీస్ లాంటివి ఇవ్వకూడదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫ్యాన్ లో ఒక యాంగిల్ ని క్రాస్ చేసింది అంటే నెక్స్ట్ యాంగిల్ వరకు మార్కెట్ వస్తుంది. ఖచ్చితంగా మనం నార్మల్ స్కేల్లో ఉన్న ఫ్యాన్ నే చూడాలి. నార్మల్ స్కేల్లో ఫాలింగ్ మార్కెట్సే ఐడెంటిఫై అవుతాయి. కాబట్టి మనం కాల్ పడిపోతుంది అంటే కాల్ ని బేస్ చేసుకునే పుట్ అనే దాన్ని బై చేసుకోవాలి. అలానే పుట్టు పడిపోతుంది అన్నప్పుడు పుట్టుని బేస్ చేసుకునే మనం కాల్ అనే దాన్ని బై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లోకి ఎంటర్ అయిపోయింది, ఇంకా కిందకు వచ్చేసింది. ఇక్కడ రియాక్టింగ్ పాయింట్ ఎక్కడ, మార్కెట్ మళ్ళీ సడన్ గా ఎక్కడ రియాక్ట్ అవుతుంది అంటే దీనికి ఆన్సర్ మనకి ఆపోజిట్ చార్ట్ లో ఉంటుంది. కరెక్ట్ గా ఎప్పుడైతే ప్రైస్ నెక్స్ట్ యాంగిల్ ని టచ్ చేస్తుందో అక్కడి నుంచి మార్కెట్ మనకి రివర్సల్ అనేది అర్థమవుతుంది. సో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఈ యాంగిల్ ని క్రాస్ చేయనంత వరకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనకి మార్కెట్ ఈ యాంగిల్ నుంచి రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా కిందకు వస్తుంది. అందుకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్ ఆఫ్ సడన్ ఒక పెద్ద క్యాండిల్ అనేది వచ్చింది. సో ఇలా పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే నెక్స్ట్ మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ అయిపోతుంది, సో పానిక్ మూమెంట్ వచ్చేస్తుంది అనుకుంటాం. ఆ పానిక్ మూమెంట్ రావాలంటే కూడా యువతల పక్క ఫ్యాన్ సపోర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఫ్యాన్ కరెక్ట్ గా ఈ స్పాట్ లో ఈ ప్రైస్ ని ఆపేసింది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఈ యాంగిల్ లోపలికి ఎంటర్ అవ్వనంత వరకు కూడా ప్రైస్ మూమెంట్ రాదు. ఇది ఫ్యాన్ యొక్క స్ట్రెంగ్త్. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఒక యాంగిల్ ని క్రాస్ చేసేంత వరకు కూడా దాంట్లోకి మూమెంట్ అనేది రాదు. నార్మల్ ఫ్యాన్ లో చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఎక్కడ యాంగిల్ ని క్రాస్ చేస్తుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ యాంగిల్ ఎక్కడైతే ప్రైస్ అనేది వస్తుందో అక్కడికి మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. అయితే ప్రైస్ నెక్స్ట్ యాంగిల్ కి రావటం అనేది ఈ చార్ట్ లో అయినా జరగవచ్చు, ఆపోజిట్ చార్ట్ లో ఇలా కూడా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ యాంగిల్ లేదు. మరి నెక్స్ట్ యాంగిల్ లేనప్పుడు మనకి ఎవరు ఆన్సర్ చెప్తారు అంటే ఖచ్చితంగా ఆపోజిట్ చార్ట్ మనకి విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఎక్కడైతే యాంగిల్ ని టచ్ చేస్తుందో అక్కడ ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ అవుతుంది. సో ఆ యాంగిల్ రీచ్ అవ్వగానే మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఫ్యాన్ లో మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక చార్ట్ అనేది మనకి అవుట్ ఆఫ్ ది ఫ్యాన్ లో ఉంది, ఇంకో చార్ట్ లో మనకి విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది. ఎప్పుడైనా సరే మనం అవుట్ ఆఫ్ ది ఫ్యాన్ అనేది మనం ఐడెంటిఫై చేసినప్పుడు అవుట్ ఆఫ్ ది ఫ్యాన్ ఏం చెప్తుందో దాని మాటే వినాలి. అయితే అవుట్ ఆఫ్ ది ఫ్యాన్ నుంచి మార్కెట్ దూరంగా వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది అనేది చూడటానికి ఆపోజిట్ ఫ్యాన్ అనేది చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి మార్కెట్ పెరగాలి అని ట్రై చేస్తుంది అంటే అక్కడ ఎప్పుడైనా సరే మనకి ట్రేడ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి పెరగాలి అన్నప్పుడు ఆపోజిట్ చార్ట్ లో మనకి పక్కాగా 45 డిగ్రీ యాంగిల్ నుంచి మాత్రమే రివర్స్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడ్స్ తీసుకుంటే సక్సెస్ అవుతాం. అలా కాకుండా ఆపోజిట్ చార్ట్ అనేది 45 డిగ్రీ యాంగిల్ కాకుండా మిగతా ఏ యాంగిల్స్ నుంచి కట్ అవుతున్నా సరే ఆ ట్రేడ్స్ ఎక్కువ శాతం ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి పెరిగేటప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ చార్ట్ లో మనకి 45 డిగ్రీ యాంగిల్ క్రాస్ అవుతుంటేనే ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయాలి తప్ప మిగతా సందర్భాల్లో ట్రేడ్స్ అటెంప్ట్ చేయకూడదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ట్రేడ్ అక్కడ సక్సెస్ అయినప్పటికీ 90% ఫెయిల్ అవుతాయి. సో 10% చూసి ఆ ట్రేడ్స్ ని అటెంప్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేయొద్దు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేసు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి మార్కెట్ పెరగాలని ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఆపోజిట్ చార్ట్ లో 45 డిగ్రీ నుంచి మాత్రమే రివర్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయాలి. ఇది మనకి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ చార్ట్.
మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, రెండు ఒకటే చార్ట్. అయితే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ చార్ట్ లో మనకి ఆప్షన్స్ అనేవి ఉండవు కాబట్టి మనం ఒక చార్ట్ నే రెండు డైమెన్షన్స్ లో చూడాలి. అందుకే మనం సెకండ్ దాంట్లో ప్రైస్ స్కేల్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్వర్ట్ స్కేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇన్వర్ట్ స్కేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటామో మనకి చార్ట్ అనేది కంప్లీట్ గా ఇన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ చార్ట్ లో మనం ఫ్యాన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలంటే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ సెట్టింగ్స్ లో జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్యాన్ అనేది ఇన్వర్టెడ్ ఫ్యానే నార్మల్ ఫ్యాన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా స్కేల్ ఇన్వర్ట్ చేసినప్పుడు మాత్రం జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి నార్మల్ ఫ్యాన్ వస్తుంది. అందుకే ఇక్కడ మనకి జిఆర్పి ట్రెండ్ నార్మల్ స్కేల్, జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఆప్షన్స్ చార్ట్ వాడేటప్పుడు జిఆర్పి ట్రెండ్ నార్మల్ స్కేల్ వాడుకుంటే సరిపోతుంది రెండిట్లో, కాల్ ఆప్షన్ లో, పుట్ ఆప్షన్ లో. అలా కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్ మనం వాచ్ చేస్తున్నప్పుడు ఒక చార్ట్ లో మనం జిఆర్పి ట్రెండ్ నార్మల్ స్కేల్ ఎనేబుల్ చేసుకోవాలి, ఇంకో చార్ట్ లో మనం జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనం ఏ చార్ట్ లో అయితే ప్రైస్ అనేది ఫ్యాన్ బేస్ చేసుకుని ఫాల్ అవుతుందో ఆ చార్ట్ మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ చార్ట్ లో మనకి ప్రైస్ ఫాల్ అవుతుంది అంటే మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి. అలా కాకుండా ఇన్వర్టెడ్ స్కేల్ లో ప్రైస్ అనేది ఫాలింగ్ లో ఉంది అంటే మనం బయింగ్ సైడ్ ఉండాలి. ఈ ఇన్వర్ట్ స్కేల్ ఆప్షన్ అనేది మనకి ఫస్ట్ కొంచెం ఒక 1 or 2 days కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం ఖచ్చితంగా మార్కెట్ అనే దాన్ని రెండు డైమెన్షన్స్ లోనూ చూడాలి. అప్పుడే మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది.